తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రయోగాలకు మారుపేరుగా నిలిచిన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు పుష్పక విమానం, మయూరి, భైరవ ద్వీపం, విచిత్ర సోదరులు వంటి విలక్షణమైన చిత్రాలతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతులను అందించిన ఆయన తాజాగా తన సినీ ప్రస్థానం, ఆలోచనలు మరియు అనుభవాల గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఎవ్వరూ చెయ్యని పనిని చేయాలి, ప్రేక్షకులకు భిన్నమైన అనుభవాన్ని పంచాలి అనే తపనే తనను ఎప్పుడూ ముందుకు నడిపిస్తుందని సింగీతం శ్రీనివాసరావు పేర్కొన్నారు. తన కెరియర్లో చేసిన ప్రతి ప్రయోగం వెనుక అదే తపన ఉంది. ముఖ్యంగా కళాశాల రోజుల్లో మ్యూజికల్స్ అంటే ఆయనకు ఎంతో ఇష్టం. జీన్ కెల్లీ వంటి దిగ్గజ కళాకారుల బ్రాడ్వే మ్యూజికల్స్ను చూస్తూ పెరిగిన ఆయన భారతీయ సినిమాలో ప్రత్యేకమైన మ్యూజికల్ జానర్ లేకపోవడాన్ని గమనించారు. సంభాషణలు, పాటలను వేరుగా కాకుండా మొత్తం కథను పాటల రూపంలోనే చెప్పాలని, నటులు మాట్లాడకుండా పాడుతూ కథను నడిపించాలని నేను కోరుకున్నాను అని ఆయన తన ఆశయాన్ని వెల్లడించారు. కొత్త ప్రయత్నాలపై తనకున్న ఆసక్తి కేవీ రెడ్డి గారి వద్ద మాయాబజార్ సినిమాకు పనిచేసే రోజుల్లోనే మొదలైందని ఆయన తెలిపారు. మాయాబజార్, పెళ్లినాటి ప్రమాణాలు, శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రాల కథా చర్చలు తన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేశాయని ఆయన గుర్తు చేసుకున్నారు. తాను తీసిన ప్రతి సినిమా తనకు ఇష్టమే అని, అయితే కొన్నిసార్లు తన ఆలోచనలతో ప్రేక్షకులు ఏకీభవించలేదని ఆయన వినమ్రంగా చెప్పారు. తన తొలి చిత్రం నీతి నిజాయితీ విమర్శకుల ప్రశంసలు పొందిన బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైందని, ప్రేక్షకులు అంగీకరించకపోతే ఎన్ని ప్రశంసలు వచ్చినా వృధాయేనని అప్పుడే తనకు అర్థమైందని సింగీతం వివరించారు. సాంకేతికతపై ఆయన స్పందిస్తూ మాయాబజార్ రోజుల నాటి సినిమా ప్రపంచంతో పోలిస్తే ఇప్పుడు సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందాం. అయితే ఈ ప్రయాణంలో సహజత్వం, వ్యక్తిగత భావోద్వేగాలు తగ్గాయేమోనని నాకు అనిపిస్తుంది అని తన వ్యక్తిగత అభిప్రాయాన్ని పంచుకున్నారు. తన మనసులో 30 ఏళ్లుగా ఉన్న ఒక వినూత్న ఆలోచన చివరికి నాగ్ అశ్విన్ దృష్టికి వెళ్లిందని సింగీతం శ్రీనివాసరావు సంతోషం వ్యక్తం చేశారు. నాగ్ అశ్విన్ ఆ ఆలోచనను ఎంతో ఇష్టపడి గొప్ప అభిరుచితో ముందుకు తీసుకెళ్లారని ఆయన కొనియాడారు. అశ్విని దత్, ప్రియాంక దత్, స్వప్న దత్ మరియు నాగ్ అశ్విన్లతో కలిసి పనిచేయడం తన సినీ ప్రయాణంలోనే అత్యంత సంతృప్తినిచ్చిన కాలమని ఆయన పేర్కొన్నారు. 10 ఏళ్ల విరామం తర్వాత దర్శకత్వం వహించిన ఈ చిత్రం కోసం తన వయస్సును దృష్టిలో ఉంచుకొని నాగ్ అశ్విన్ సాంకేతిక సహకారంతో ఆన్లైన్లో చిత్రీకరణకు ఏర్పాట్లు చేశారు. నేను హోమ్ థియేటర్లో కూర్చొని షూటింగ్ లొకేషన్లో జరుగుతున్న ప్రతిదీ ప్రత్యక్షంగా చూస్తూ నటులకు సూచనలు ఇచ్చేవాడిని. ఇలా ఇంటి నుంచే మొత్తం సినిమాకు దర్శకత్వం వహించారు అని ఆయన తన వినూత్న షూటింగ్ అనుభవాన్ని వివరించారు.